హాయ్ అండి, సత్య టెరస్ గార్డెనింగ్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మళ్ళీ హార్వెస్ట్లు వచ్చేయండి. కొద్దిగా ఇప్పుడు హార్వెస్ట్లు షేర్ చేస్తున్నాను వీడియో రూపంలో. చూడండి, ఇగోండి పచ్చిమిర్చి చాలా ఎక్కువ ఉన్నాయండి. సగం మాత్రమే నేను హార్వెస్ట్ చేసుకున్నాను. పచ్చిమిర్చిలు హార్వెస్ట్ చేస్తున్నాను, చూసారా? చాలా గుత్తులుగా వచ్చాయండి పచ్చిమిర్చి. దానికి నేనేమి ఇది కూడా ఇవ్వలేదండి, ఎరువులు కూడా ఇవ్వలేదు. అలా పాత మట్టిలో మొక్కలు నాటుకున్నాను. చక్క పచ్చిమిర్చి చాలా బాగా వచ్చాయండి, గుత్తులుగా వచ్చాయి. నేను పచ్చిమిర్చి అయితే చాలా ఘాటు కూడా ఉన్నాయండి, చాలా కారంగా ఉంటేనే చాలా తక్కువ మనం యూజ్ చేయాలి. చూసారా ఎలా ఉన్నాయి గుత్తులు? చాలా బాగా వచ్చాయండి పచ్చిమిర్చి. అదే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మనకు నిత్యావసరమైంది కదండి పచ్చిమిర్చి. నిత్యావసరం వస్తువు మన ఇంట్లోనే దొరుకుతాయి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆకుకూరలు ఇలాంటివన్నీ ప్రతిరోజు అవసరం అవుతాయి కదండి. అందుకని నేను అలా మనకు రోజు అవసరం అయ్యేవి మన అవసరానికి సరిపోయేటట్టు నేను కొన్ని మొక్కలు పెట్టుకుంటున్నానండి. ఎక్కువ పెట్టేయలేదు, చిన్న కొంచెం 4 మొక్కల్లాగా పెట్టేసుకుంటున్నాను. చక్కగా బాగా వస్తున్నాయండి. ఏ రోజుకి ఆ రోజు మేము పచ్చిమిర్చి, కరివేపాకు కోసుకుంటూ అప్పుడప్పుడు హార్వెస్ట్లు చూపిస్తున్నాను. ఇంకో 2 మొక్కలకైతే నేను ఉంచేసాను, అన్నీ హార్వెస్ట్ చేయలేదు. 2 మొక్కలకి హార్వెస్ట్ చేశానండి. 2 మొక్కలు చేస్తేనే 1/4 కిలోలా వచ్చాయి. బాగున్నాయి, చాలా ఘాటుగా ఉంటున్నాయి కదా, ఎక్కువ కూడా అవసరం ఉండదు. ఒక 10 కాయలు వేయాలంటే 6 కాయలు వేస్తే సరిపోతుందండి కారం. అంత బాగున్నాయి పచ్చిమిర్చి. అందుకని పచ్చిమిర్చిలను కొంచెం తోటకూర కూడా మళ్ళీ హార్వెస్ట్కి వచ్చిందండి. తోటకూర, ఫ్లవర్స్ రెగ్యులర్గా వస్తాయి. హార్వెస్ట్ల రోజు మాత్రం మీకు చూపిస్తున్నాను. రోజు పూజ కోసం ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాను. అగోండి బొగడు బంతి చూసారా ఎలాగుంది? చాలా బాగున్నాయండి. బొగడు బంతి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన ఫ్లవర్స్ కదండి. దానికి అస్సలు ఏమి మనం శ్రమ పడిన అవసరం లేదు. ఒకసారి మన తోటలో ఒక మొక్క పెట్టుకున్నామంటే ఆ విత్తనాలు గాలికి ఎగిరి ప్రతి కుండీలో వచ్చేస్తుంటాయండి బొగడు బంతి మొక్కలు. ఏదైనా బంతి మొక్కలు, ఇప్పుడు మిరపలో బొగడు బంతి ఉంది కదండి, దానివల్ల మిరపకి పెస్ట్ రాకుండా ఉంటుందండి. బంతి వల్ల అదొక బెనిఫిట్ ఉంటుంది మనకి. మామూలు ఆ బంతి అయినా ఈ బొగడు బంతి అయినా ఏదైనా కూడా ఒక బంతి మొక్క వేసామంటే వంగ మొక్కకి ఎటువంటి చీడపీడలు రావండి. చక్కగా దీనివలన ఈ బంతి చామంతి వలన అదొక బెనిఫిట్ ఉంటుంది. ఏ మొక్కల్లో కూడా మనం ఒక మొక్క, ఇది బంతి మొక్క వేసుకున్నామంటే మిగిలిన మొక్కకైతే ఎటువంటి పెస్ట్ రాదు. చూసారా, తోటకూర మొన్ననే కదండి హార్వెస్ట్ చేశాను. మళ్ళీ చూడండి ఎంత వచ్చిందో. అదే జామ మొక్క ఉన్న దాంట్లో కదండి హార్వెస్ట్ చేశాను మొన్నను, మళ్ళీ అంత బాగా వచ్చింది. చాలా లేతగా ఉందండి, చాలా టేస్టీగా ఉంటుంది, గ్రీన్గా టేస్టీగా ఉంటుంది. అంత పచ్చదనం ఉన్న మొక్కలు కదండి, మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది కదా. అందులో ఎటువంటి మనం ఇవి కెమికల్స్ వాడకుండా పండించుకున్నది, గ్రీన్గా ఉంటుంది, కెమికల్స్ వాడలేదు, ఆర్గానిక్ తోటకూర కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందుకే కొంచెం అన్నా మొక్కలు పెంచుకోవడానికి ప్రయత్నించండి. నేను ఎప్పుడు చెప్తున్నదే కదండి, పుల్లని మజ్జిగ ఎప్పుడు మేగళ్ళు తోడుపెట్టి మజ్జిగ చేస్తుంటాను. ఆ మజ్జిగ ఇస్తానండి మొక్కలకి. బియ్యం కడిగిన కడుగులో కిచెన్ వేస్ట్ వేస్తానండి. మనం ఏవో ఫ్రూట్స్ తింటుంటాం కదా, ఫ్రూట్స్ తొక్కలు, కాయగూరల తొక్కలు వేసి ఒక 5 days వరకు పర్మిట్ చేయొచ్చు. ఏం స్మెల్ రాదండి. స్మెల్ వస్తుంది అనుకుంటే చిన్న బెల్లం కూడా అందులో వేసేస్తే ఇంకా మంచిది, మొక్కలకి మంచి ప్రోటీన్ ఫుడ్ అవుతుంది, స్మెల్ కూడా రాదండి. బెల్లం వల్ల ఆ బెనిఫిట్ ఉంటుంది. అందుకు నేను అవే ఇస్తున్నానండి. ఆ లిక్విడ్సే మరి పెద్దగా ఈ మధ్య అయితే మాగిన పశువుల ఎరువు కూడా తేలేదు ఎక్కడి నుండి. ఇంకా చెప్పాము తీసుకురమ్మని. ప్రస్తుతానికి అయితే ఏమీ ఇవ్వలేదు. నేను ఇచ్చిన లిక్విడ్స్తోనే ఇలా వస్తున్నాయండి, దగ్గర హార్వెస్ట్లు వస్తున్నాయి. తోటకూర కానీ, టమాటాలు, పచ్చిమిర్చి, ఫ్లవర్స్, దొండకాయలు,
అన్నీ వస్తున్నాయి. వంగ మొక్కలు అన్నీ చనిపోయాయండి. అప్పుడు నేను క్యాంప్ వెళ్ళినప్పుడు ఇంకా వేసుకోలేదు. వంగ మొక్కలు ఎక్కడ తెచ్చుకొని వేసుకోవాలండి. వంగ విత్తనాలు కూడా నా దగ్గర లేవు. అందుకని వంగ మొక్కలు అయితే ఇంకా పెట్టలేదు. వంగ మొక్కలు అయితే ఈ సమ్మర్లో బాగా వచ్చేయండి కాయలు. సంవత్సరం ఈ టైంకి ఈ సంవత్సరం వంగ మొక్కలు లేకుండానే అయిపోయింది. కనకాంబరాలు చూసారా, విసుగు వచ్చిన అన్నిలాగా పోస్తున్నాయండి. రోజు బౌలు వస్తున్నాయి 2-3 రోజులకి ఒకసారి. అవి హార్వెస్ట్ చేసి దండలు కట్టడానికి ఇప్పుడు మహాశివరాత్రి అని కోసుకొని పెద్ద పెద్ద దండలు కట్టి నేను శివుడికి ఆలయంలో ఒక దండ తీసుకెళ్ళానండి. ఇక్కడ ఇంట్లో పూజకి 2 దండలు ఉపయోగించుకున్నాను. అలాగే మన తోటలో పువ్వులు కోసుకొని దండలు కట్టుకొని పూజలు చేసుకుంటే ఆ ఆనందం చాలా బాగుంటుంది కదండి. ఈ మొక్కల వలన ఆనందం, ఆరోగ్యం అన్నీ మనకి సమకూరుతాయండి. అందుకని కొంచెమైనా పెంచుకునే ప్రయత్నం చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొందరికి